నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావై పాసురాలలో 13వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులో గోదాగీతమాలిక అనే పేరుతో అనువదించారు. ఈ గోదాగీతమాలికలో 13వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, ఈ 13వ పాసురంలో గోదాదేవి ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో 8వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ 8వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతూ ఆండాళ్ తల్లి ఏ విధంగా పలుకుతోందంటే, కమలాక్షి మేల్కొనవే కపటమింక చాలు చాలు, చల్లని నీరములందున స్నానమాడగరావే, శుక్రోదయమయ్యనదిగో చూడుము గురుడస్తమించే, వెలుగులు కమ్మినవెవిగో పులుగులు కూయుచున్నవి, దశకంఠుని దునుమాడిన దాశరథిని కీర్తింతము, బకుని గూల్చినట్టి గోపబాలు గూర్చి పాడుదము, రావే ఓ సుకుమారి రావే నిద్దుర వీడి, వేణులోలు విరహబాధ వీడ స్నానమాడరావే అంటూ 8వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతూ ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. దీనిలో ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలిస్తే, కమలాక్షి మేల్కొనవే కపటమింక చాలు చాలు, చల్లని నీరములందున స్నానమాడగా రావే. ఈ 8వ గోపిక విశిష్టతని ఎలా వర్ణించారంటే, ఈ 8వ గోపిక సుందరమైనటువంటి నేత్రాలను కలిగి ఉంటుంది. ఈ 8వ గోపిక సుందరమైనటువంటి నేత్రాలను విడిచి ఉండలేక శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా ఈ గోపిక దగ్గరకు వస్తాడని ఈ పాసురంలో ఉన్నటువంటి విశ్లేషణగా చెప్పడం జరిగింది. అలాగే శుక్రోదయమయ్య నదిగో చూడుము గురుడు అస్తమించే, అంటే దేవతల గురువైనటువంటి బృహస్పతి అస్తమిస్తున్నాడు, రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు ఉదయిస్తున్నాడు. అంటే తెలతెలవారిపోతోంది, త్వరగా నిద్ర నుంచి మేల్కొని స్నానానికి రమ్ము, వెలుగులు కమ్మినవవిగో పులుగులు కూయుచున్నవి, పక్షులన్నీ కూస్తున్నాయి, త్వరగా స్నానానికి రావాలి, దశకంఠుని దునుమాడిన దాశరథిని కీర్తింతము, బకుని గూల్చినట్టి గోపబాలు గూర్చి పాడుదము, అంటే బకాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి, అలాగే రావణాసురుణ్ణి, ఈ రాక్షసులందరినీ సంహరించిన ఆ దేవదేవుని గురించి మనం ప్రార్థిద్దాం. రావే ఓ సుకుమారి రావే నిద్దుర వీడి, వేణులోలు విరహబాధ వీడ స్నానమాడరావే, త్వరగా స్నానం చేయటానికి రమ్ము అని 8వ గోపబాలికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ 8వ గోపబాలిక ముఖ సౌందర్యాన్ని గురించి ఎలా వర్ణించారంటే, లేడి లాంటి, తుమ్మెద లాంటి, పద్మము లాంటి అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినది 8వ గోపబాలిక. దీనిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, లేడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే చంచలమైనటువంటి దృష్టి ఉంటుంది. అంటే భగవంతుడి ప్రేమలో, భగవద్భావనలో ఏ విధమైనటువంటి ఆటంకం కలుగుతుందో అన్న భయంతో కూడిన లేడిలాంటి చంచలమైన చూపు ఉందని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే తుమ్మెద లాంటి చూపు అంటే భగవంతుడి పాదపద్మాలను తుమ్మెదలలాగా ఆశ్రయించి ఆయన పాదపద్మాల చుట్టూ సంచరిస్తూ ఉండాలని అర్థం. అలాగే పద్మం లాంటి నేత్ర సౌందర్యం అంటే బురదలో జన్మించినప్పటికీ బురద స్వభావం అంటకుండా సూర్యుడి వైపు చూస్తూ ఏ విధంగా పద్మం వికసిస్తూ ఉంటుందో, సంసారం అనేటటువంటి దానిలో ఉన్నప్పటికీ అది అంటకుండా కృష్ణ భావన వైపు వెళ్ళటమే ఈ పద్మంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఇక్కడ 10 మంది గోపికలలో ఈ 8వ గోపికకు నేత్ర సౌందర్యం ఉంది. ఆ నేత్ర సౌందర్యం లేడిలాగా, తుమ్మెదలాగా, పద్మంలాగా ఉంది. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, పరమాత్మ భావన కోల్పోనటువంటి దృష్టి ఉండాలి, పరమాత్మ పాదాల చుట్టూ సంచరించేటటువంటి తుమ్మెద లాంటి భావం ఉండాలి, పరమాత్మ గురించే సంసారంలో ఉన్నప్పటికీ ఆలోచించేటటువంటి పద్మం లాంటి వికసవంతమైనటువంటి భావన ఉండాలని దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే ఇక్కడ రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఉదయిస్తున్నాడు, దేవతల గురువు బృహస్పతి అస్తమిస్తున్నాడంటే తెలతెలవారిపోతోంది, రాక్షస భావాలు విడిచిపెట్టాలి, రజోగుణము తమోగుణము విడిచిపెట్టాలి, సత్వగుణాన్ని ప్రకాశింపజేసుకోవాలి. అలాంటి సత్వగుణము కలిగి, అలాంటి ముఖ సౌందర్యం కలిగి, అలాంటి భావన కలిగినటువంటి భక్తురాలు 8వ గోపిక. కాబట్టి ఆ గోపిక యందు కృష్ణుడికి అనురాగం ఉన్నది. అలాంటి భావాలు, అలాంటి లక్షణాలు మనం కూడా అలవర్చుకోవాలి. పరమాత్మ నుంచి చూపు తిప్పనటువంటి లక్షణం ఉండాలి, పరమాత్మ పాదపద్మాలను ఆశ్రయించే లక్షణం ఉండాలి. సంసారంలో ఉన్నప్పటికీ పద్మం సూర్యుడి వైపు చూస్తున్నట్లుగా
శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూస్తూ ఉండిపోవాలి. అలాంటి భావన పొందాలని చెప్పటమే ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావై పాసురాలలో 14వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థము పరిశీలిద్దాం. నమస్కారం. పురాణం ప్రకారం అయితే అప్పుడు జాంబవంతుడు కృష్ణ దర్శనం తర్వాత తనువు చాలించాడని ఉందండి. ఇక్కడ అయిపోయింది. ఆ విధంగా జాంబవంతుడిని తరింపజేశాడు. తిరిగి జాంబవతిని వచ్చాడు. వచ్చి పిలిచి సభలో, ఇదిగో నీ మణి నీకు ఇచ్చేస్తున్నాను, ఇంటికి తెచ్చివ్వచ్చు కానీ ఇచ్చానో లేదో సాక్ష్యం ఉండదు కదా, నీ మణి నీకు ఇచ్చేస్తున్నాను నాకు ఇచ్చేశాడు కృష్ణుడు శమంతక మణి. అప్పుడు ఎంత సిగ్గుపడ్డానంటే, ఎంత తప్పు చేశాను స్వామి పట్ల అని తాం సత్యభామా మాదాయ మణిం మయ్యర్ప్య సప్రభు ద్వారకామాగత్య పునర్గజాహ్వయమగార్జుగు. అప్పుడు నాకు మణి ఇచ్చిన ఆయనకి నేను సత్యభామను కూడా ఇచ్చి నమస్కారం చేశాను. కానీ అప్పుడు ఆ మణిని ఆయన అక్రూరుడి దగ్గర ఉంచాడు. తర్వాత కథ చాలా జరిగింది. మొత్తానికి ఆ మనస్సులో చాలా బాధ మిగిలిపోయింది. ఆ తర్వాత నన్ను శతధన్వుడు చంపివేశాడు. మణి వల్లే జరిగింది ఇక్కడ. అప్పుడు మరణించాను ఈ విధంగా. కానీ నేను చేసిన పెద్ద పాపం ఏమిటంటే కృష్ణుడి మీద నింద మోపడం. మిథ్యాభిశాపాత్ కృష్ణస్య నైవాభూన్మోచనం మమ. ఎప్పుడు బాధపడేవాడిని. ఎన్నో పుణ్యాలు చేశానుగా కృష్ణుడి కాలంలో పుట్టాను, కృష్ణుడు చూశాను. ఎన్నో పాపాలు చేశానుగా కృష్ణుడి పట్ల అపచారం చేశాను. దేవతాపచారం అతి భయంకరం కదా. అందుకే పాపాత్ముల పాపమ్ముల పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము గలదని పలికిన పాపాత్ముని పాపమునకు పారము గలదే. ఇదే ఘట్టంలో పోతన గారు రాశారు ఇక్కడ. పాపాత్ముల పాపంబుల పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై, పాపాత్ముల పాపాలన్నీ పోగొట్టడానికి అవతరించిన పరమాత్మకు పాపము గలదని పలికిన పాపాత్ముని పాపమునకు పారము గలదే. అలాంటి పాపం చేసేనే అని ఎప్పుడు బాధపడుతున్నాను ఇక్కడ. అతోహం. ఆ బాధ బాగా మిగిలిపోయింది. ఆ ఒక్క దోషం చేత నేను ముక్తి పొందలేకపోయి పశ్చాత్తాపడ్డాను. కానీ స్వామి నన్ను అనుగ్రహించాడు. ఇదిగో ఈ జన్మలో వచ్చింది ఇక్కడ. కనుక ఎవడు శశిధ్వజుడు గత జన్మలో సత్రాజిత్తే ఈ రూపంలో పుట్టాడు అది చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు సత్యభామగా ఎవరైతే ఉన్నారో మా కృష్ణుడు వచ్చాడని సత్యభామ రమాదేవిగా వచ్చింది, ఆ రుక్మిణీదేవి ఆత్మాదేవిగా వచ్చింది. ఇది కథ. అయితే నాకు ఇంకా కోరుకుంది పేరు సుదర్శనాస్త్ర ఖాతేన మరణం మమ కాంక్షితం. అది ఊరికిన ఎంత భక్తుడైపోయిన వాడు సుదర్శనం వేస్తాడా? స్వామి వెయ్యింట. సరే అప్పగించాడు. ఈయన తిన్నగా బదరికాశ్రమానికి వెళ్ళిపెట్టి తపస్సు చేసుకుంటానని చెప్పి ఆ వెళుతూ ఉన్నప్పుడు మాయాదేవిని స్తుతించట. అత్యద్భుతమైన స్తుతి ఇక్కడ. మాయాదేవి అంటే ఆ పరాశక్తిని స్తుతిస్తాడు. తపస్సు చేస్తుంటే విష్ణు సంకల్పం చేసి సుదర్శన చక్రం వచ్చి అతను ఛేదించి ముక్తినిచ్చిందండి. తర్వాత కథలో చెప్తున్నాడు ఇక్కడ. అతను కోరిక తెచ్చాడు, ముక్తినిచ్చాడు కానీ సుదర్శన చక్రం త్రూ అది ఆయన కోరుకున్నాడు. ఈ ద్వారంలో మీ ఇంటికి రావాలనుకుంటే ఆ ద్వారం తెరిచినట్టు ఆ విధంగా కోరుకున్న చేశాడు. మొత్తానికి ఇప్పుడు ఆ స్తోత్రం చేశాడు అని ఇక్కడ చెప్పాడు. తర్వాత స్తోత్రం మరొక అధ్యాయంలో విస్తారంగా చెప్తాడు. మొత్తానికి ఇప్పుడు విజయం సాధించిన కల్కి తన సర్వసేనలతో కలిసి వెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఎలాగ చూపిస్తున్నారు. ఇందులో ఒక నాగదేశంలో ఒక దేశానికి వెళ్ళేట. అక్కడ విషకన్యలు ఉన్నారు. అందులో విషకన్య కామున్నది. కానీ కల్కిని చూసిన వెంటనే ఎవరి వైపైనా విషాన్ని జ్వలింపజేసి ఆమె కల్కిని చూసిన వెంటనే విషం పోయింది. ఎవరి కళ్ళల్లోంచి అమృతధార కురుస్తుందో వారి పట్ల విషం ఏం పనిచేస్తుందయ్యా, అందుకంటే విషకన్య. ఆ లోకాన్ని అనుగ్రహించి అక్కడ మహామతి అనేవాడిని ఆ పురానికి రాజుగా చేశాడు. ఒక్కొక్కరిని నియమిస్తున్నాడు వివిధ ప్రాంతంలో ధర్మబద్ధంగా. అలాగే వారణావతం చేరుకుని అక్కడ నుంచి అవిస్థల, వృకస్థల, మాకంద, హస్తినాపురం ఈ 5 దేశములను ప్రధానంగా చేసి హస్తినాపురంలో దేవాపుని ప్రతిష్ఠ చేశాడు. అలాగే వివిధములైన రాజ్యముల ఒక్క రాజ్యానికి అధీనం చేసి అయోధ్యగా దాని మరుగుని ప్రతిష్ఠ చేశాడు. ఇంకా కీకట, మధ్య, కర్ణాటక, ఆంధ్రం, ఓఢ్రం, కలింగకం, అంగం వంగం స్వగోత్రభ్య ప్రదదవు జగదీశ్వర. తన వారికి సంబంధించిన వారిలోనే ముఖ్యమైన వారందరినీ కూడా కీకట, మధ్య కర్ణాటక, ఆంధ్ర, ఓఢ్ర, అంగవంగ దేశాలకి రాజుగా చేశాడు. అలాగే విశాఖ యూపుడికి కంకల, కలాపక మొదలైన దేశములకి నాయకుడిగా చేశాడు. అలాగే కొంతమంది
కృతవర్మ మొదలైనవి. ఈ కృతవర్మ వేరు, మనకు భారతంలో కనపడే కృతవర్మ వేరు. వారిని చోళ బర్బర గర్భ ప్రదేశాలకి నాయకుడిగా చేశాడు. ఈ విధంగా సామ్రాజ్య స్థాపన చేసి ధర్మ ప్రతిష్టాపన చేసి మొత్తం భూమండలం అంతా సత్యయుగాన్ని ప్రతిష్ఠ చేశాడు కల్కి భగవానుడు. విప్రావేద విదస్సు మంగళయుత నార్యస్తు చార్యావ్రతై. అప్పుడు ఎలా ఉన్నది అంటే విప్రావేద విదా సుమంగళయుతా నార్యస్తు చార్యావ్రతై పూజా హోమ పరాపతివ్రతధరా యాగోద్యతా క్షత్రియా వైశ్యా వస్తుతు ధర్మతో వినిమయై శ్రీ విష్ణు పూజాపరా శూద్రాస్తు ద్విజ సేవనాత్ హరికథాలాపా సపర్యాపరా. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా వారి వారి ధర్మములతో హరిని సేవిస్తూ అందరూ కూడాను దివ్యమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ధర్మబద్ధంగా ఆయురారోగ్య సౌభాగ్యాలతో వర్ధిల్లుతున్నారు కల్కి పాలించేటువంటి కాలమనందు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మార్గశిర బహుళ త్రయోదశి శని త్రయోదశిగా చెప్పడం జరిగింది. ఈ శని త్రయోదశి నాడు శని జీవుడు తన కర్మలను అనుభవించేట్లు చేసేటువంటి చక్కటి గ్రహం. ఏ వ్యక్తి అయినా సరే కర్మలు అనుభవించాలి అంటే శని పట్టి తీరవలసిందే వాళ్ళని. ప్రతి వ్యక్తికి కూడాను శని పట్టడం జరుగుతుంది. అది ఏలినాటి శనిగా, అర్ధాష్టమ శనిగా ఉంటుంది. అయితే వైరాగ్యం కలిగించడానికి కూడాను శని మనకు సహకరిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. కర్మఫలాన్ని అనుభవించేటట్టు చేయగలటువంటి గ్రహం కాబట్టి శని ప్రభావం ఎప్పుడూ కూడాను నల్ల శరీరం రంగు కలిగి ఉండటం. అంటే శరీరం యొక్క ఛాయ తగ్గుతుంది శని పట్టినప్పుడు. ఎవరికైనా సరే తెల్లగా ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా నలుపు రంగులోకి వస్తారు. ఆ రంగు మారటం వెనకాలే శనిగ్రహం పట్టింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవచ్చన్నమాట. నిస్సత్తువ కలగటం జరుగుతూ ఉంటుంది. అయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని రూపంలో ప్రాణులను భయపెట్టేటువంటి తత్వం శని యొక్క లక్షణం. అందుచేత దీనికోసం నివారణకి మనం ప్రతి శనివారం నాడు కూడాను గోమాతకు నువ్వులతో చేసిన ఆహారం తినిపించాలి. సకల ముక్కోటి దేవతా స్వరూపాలు ఆవులో ఉన్నాయి కాబట్టి అలా గనక చేసినట్లయితే శనిగ్రహ తత్వం తగ్గుతుంది. అంతేకాకుండా శమీవృక్ష పూజ, శమీవృక్షం చుట్టూ 21 ప్రదక్షిణాలు ఆచరించాలి శనివారం నాడు. ఇలా గనక చేసినట్లయితే చాలా గొప్ప శాంతి జరుగుతుంది. దశరథ కృత శని స్తోత్రం అని చెప్పేసి ఉంది. దాన్ని గనక నిత్యం గనక పఠనం చేసుకున్నట్లయితే శనిగ్రహం నుంచి వచ్చేటువంటి ఆపదల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శనికి అంతరిక్ష అధిదేవత దక్షిణ కాళికాదేవి అన్నమాట. అందుచేత కాళికాదేవిని కూడాను మనం కొలుచుకోవాలి. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని అంటూ ఆ తల్లిని కూడా ఆరాధన చేస్తే శనిగ్రహ బాధల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అయ్యప్ప దీక్ష శనిగ్రహ బాధ విముక్తికి మార్గదర్శక సూత్రంగా కూడా చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:48 సూర్యాస్తమయం 5:47. తిథి త్రయోదశి రాత్రి 3:31 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 10:09 వరకు. వర్జం తెల్లవారుజామున 4:01 నుంచి 5:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:48 నుంచి 8:16 వరకు. అమృతకాలం ఉదయం 11 గంటల నుంచి 12:42 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌరి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:10. ఈరోజు ప్రదోషం ఉంది సాయంకాలం, శనివారం కూడా. శనివారం కావడంలో ఉదయకాలం శివునికి కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి దానిలో పసుపు కలిపి ఆవులకి రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకి నైవేద్యం పెట్టండి. అది కాక ఈరోజు శని త్రయోదశి కూడా ఉంది. అందుకని మనం ఉపవాసం ఉండి రోజంతా ప్రదోషకాలంలో శివపూజ చేసి ఎవరికైనా మనం గుళ్ళో స్వయం పాకం ఇవ్వడం చాలా మంచిది. దానివలన శనిత్రయోదశి యొక్క పరిపూర్ణ ఫలితాన్ని మనం పొందుతాం. నేటి విశేషాల్లో 13వ పాశురం ద్వారా గోదాదేవి మనకిస్తున్న సందేశాన్ని తెలుసుకుందాం. గోదాదేవి చెప్తోంది 13వ పాశురంలో, కంసుడు పంపించాడు బకాసురుణ్ణి, వాడి నోరు చీల్చేశాడు కృష్ణుడు. రావణుని యొక్క 10 తలలు గిల్లేశాడు రామావతారంలో. ఆ గుణగణాలన్నింటినీ కూడా కీర్తనం చేస్తూ కృష్ణుని యొక్క ఆనుకూల్యాన్ని పొందాలని కోరుతున్నటువంటి గోపికలందరూ కూడా సంకేత స్థలానికి ఎప్పుడో చేరిపోయారు. నువ్వు ఇంకా లేవలేదు. తెల్లవారిందని సూచిస్తున్నటువంటి శుక్రోదయం, అలాగనే బృహస్పతి అస్తమయం జరిగాయి. పక్షులన్నీ కూడా తమ ఆహారం కోసం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగురుతున్నాయి. నిద్రిస్తున్న గోపిక కళ్ళు తెరిచి చూసింది. ఈ మాటలు చెప్పేటప్పటికి ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వాలినటువంటి తుమ్మెదల వంటి కన్నులు గలదానా, ఇకనైనా లేచిరావమ్మా అని చెప్పారు. ఆ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై కృష్ణుడే నీ దగ్గరికి వస్తాడని భ్రమించకో. కృష్ణుడి యొక్క విరహతాపాన్ని తీర్చుకోవడం కోసం ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానం చేసి రా. ఇంకా పడుకోకూడదు. మనం ఈ వ్రతాన్ని చేయడానికి ఇదే శుభ సమయం, మంచి కాలం. ఓ సుందరి, నీ కపటాన్ని విడిచిపెట్టు, మా గోష్ఠిలో కలు, ఈ వ్రతాన్ని పూర్తి చెయ్యి. పూర్తి చేయడంలో నువ్వు కూడా సహకరించు, అన్నీ శుభాలే జరుగుతాయి అని 8వ గోపికను లేపుతోంది గోదాదేవి. దీనిలో మనకు అందించే అంశం, సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలని, నిద్రకు లొంగకూడదని, విశేషించి ఆ భగవంతుని యొక్క నామస్మరణ గాథా స్మరణ చేసుకుంటూ ఉండాలని మనకు తెలుపుడు చేస్తోంది. నేటి ఆణిముత్యాలు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ కింద, గెలుపు నీ కాళ్ళ ముందర ఉండిపోతాయి.
కృష్ణ జై. తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి ఆ పరబ్రహ్మాన్ని కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగన ఢింబకున్. మహానందాంగన యొక్క ఢింబకుణ్ణి నేను స్తోత్రం చేస్తున్నాను. ఎవరు మహానందాంగన ఢింబకుడు? కృష్ణుడు అన్న మాట వాడారా పోతన గారు? అది పోతన గారి పాండిత్యం అంటే, అది పోతన గారి యొక్క తపస్సు అంటే. ఎవరు మహానందాంగన అంటే, మీరు ఇప్పటికీ కృష్ణతత్వాన్ని చెప్పే ఉపనిషత్తు పరిశీలనం చేస్తే ముక్తికాంత యశోద, ఆ యశోద యొక్క భర్త అయినటువంటి నందుడే ఆనంద స్వరూపుడు. మహానందాంగన డింబకున్. మహానందాంగన అంటే నందుడైతే ఆ నందుని యొక్క అంగన యశోద ముక్తికాంత. ఆ ముక్తికాంత యొక్క డింబకుడు కొడుకుగా వచ్చిన పరబ్రహ్మం ఎవరు? కృష్ణ భగవానుడు కాదు. అది కాదు, వేరొక అర్థం. ఎవరు మహానందాంగన? అంగన అంటే ఆడది అని. మహానందాంగన డింబకున్ అంటే ఆమె కొడుకు. ఎవరు మహానందాంగన? ఇప్పటికీ ఖడ్గమాల స్తోత్రం చెప్తే ఆనందానికి హద్దులు చెప్తారు. ఇక తిరుగులేని ఆనందం కామకోటి అంటారు. ఇక హద్దులేని ఆనందం అది మహానందం. ఆ మహానందమే పరదేవత అమ్మవారు. మహానందాంగన డింబకున్ ఆ పరదేవత యొక్క కొడుకు గురించి చెప్తున్నాను. పరదేవతకి కొడుకు కృష్ణుడు ఎలా అయ్యాడు? కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి. ఆవిడ ఇలా అంటే 10 గోళ్లల్లోంచి దశావతారాలు వచ్చాయి. అందుకని చెప్పి నేను మహానందాంగన డింబకుడి కథలు చెప్తున్నాను. అది కాదు, వేరొక అర్థం. మహానందాంగన డింబకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, డింబకుడి వైపుకి నుంచి వెళ్ళినప్పుడు, డింబకుడు అంటే చిన్నపిల్లాడని, చిన్నపిల్లవాడిలా కనపడుతూ తాను అనేక లీలలు చేసి పైకి కథలుగా విన్నా లోపల అర్థం తెలుసుకున్నా మన మనసులోకి ప్రవేశించి తన పాద ముద్రలు వేసి కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలను తొలగించి తన వైపుకి మన మనసు లాక్కుని మనని మోక్షపదం వైపుకి నడిపించగలిగినటువంటి సమర్థుడి కథలు చెప్తున్నాను. కాబట్టి మహానందాంగన డింబకున్ కాదు, ఇంకొక అర్థం. కృష్ణ ఇవన్నీ కలిపితే కృష్ణ అంటే నిరతిశయ ఆనంద ఘనమునకు కృష్ణ అని పేరు. కృష్ణ అంటే నిరతిశయ ఆనందం, దానికి ఇక దుఃఖస్పర్శ ఉండదు. ఉండనటువంటి ఆనందము ఘనమైపోతే రసోవై సహా, అందుకే కృష్ణుడు. అటువంటి ఆనంద ఘనమైనటువంటి వాడికి ఒక కథ వస్తే సగుణమైతే అది చెప్తున్నాను. కాబట్టి భాగవతం చెప్తున్నాను. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోత్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్. ఆ కథ చెప్తున్నానంటూ తన కులదైవం ముందు పరమశివుణ్ణి స్తోత్రం చేస్తారు. వాలిన భక్తి మెచ్చదనవారిత తండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి బాలశశంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసైరుహాళికిన్ అంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో 9 లికారాలు ఉంటాయి ఈ పద్యంలో. ఎందుకు 9 లికారాలు? ఒక్కొక్క పద్యం ఎంతంత గంభీరమైన అర్థంతో రచన చేశారో. భక్కు 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 అంటారు అస్తమానం. భక్కు భక్కు అండంలో అర్థం ఏమిటంటే బద్వయం అని మనకి 18 పురాణాలు చెప్పినప్పుడు భ పేరుతో 2 పురాణాలు ఉన్నాయి. ఆ 2 పురాణాల్లోనూ నేను భాగవతం గురించి చెప్తున్నాను అని సంకేతించడానికి భక్కు 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 అన్న తిప్పుతారు ఆ పద్యంలో. అలాగే ఈ పద్యం దగ్గరికి వచ్చేటప్పటికీ పరమశివుడికి స్తోత్రం చేస్తూ 9 లికారాలు ప్రయోగిస్తారు. లికారం ప్రయోగం చేశారు అంటే లింగస్వరూపాన్ని స్తోత్రం చేస్తున్నారు అని అర్థం. లింగస్వరూపాన్ని మనసులో ఆరాధన చేస్తున్నారు. 9 దాటితే నవరాత్రులు ఎందుకు చేస్తాను? 9 అంకెలలో పెద్దది. 9 దాటితే 10, ఒకటి పక్క 0 అయిపోతారు. శ్రీకైవల్యాన్ని చేరుతారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అందుకని చెప్పి నేను 9 లికారాలతో ఇస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వృషభ వాహనుడికి గజేంద్ర గమనుడికి నమస్కారం. నువ్వు దుర్గమముడు అగమ్య గమనుడు, నీకు నమస్కారం. ప్రమత గణులు కీర్తించేవాడికి రణవృందాసక్తుడికి
గణాలు అనుసరించిన మార్గం గలవాడికి, ప్రమథ గణాలు నిత్య వ్రతంగా సేవించేవాడికి నమస్కారం. నువ్వు తెల్లని మేఘాల వంటి రంగు గలవాడివి, సంధ్యారాగం వంటి కాంతి గలవాడవు, ఏ పేరు లేనివాడవు, సర్వరూపుడవు, నీకు నమస్కారం. నమో రక్తాగ్రవాసాయ, నమో రక్తాగ్రవాసాయ, రక్తసూత్రధరాయ చ, రక్తసూత్రధరాయ చ, రక్తమాల విచిత్రాయ, రక్తమాల విచిత్రాయ, రక్తాంబర ధరాయ చ, రక్తాంబర ధరాయ చ, ధరాయ చ. ఎర్రని సుందర వస్త్రాలు ధరించిన వాడికి, రక్తసూత్రధరుడికి, రక్తపుష్పమాలలతో విచిత్రంగా ఉన్నవాడికి, రక్తాంబరధరుడికి నమస్కారం. మణిభూషిత మూర్ధాయ, మణిభూషిత మూర్ధాయ, నమశ్చంద్రార్ధ భూషిణే, నమశ్చంద్రార్ధ భూషిణే, విచిత్రమణి మూర్ధాయ, విచిత్రమణి మూర్ధాయ, కుసుమాష్ట ధరాయ చ, కుసుమాష్ట ధరాయ చ, కుసుమాష్ట ధరాయ చ. మణిభూషిత మస్తకుడికి, అర్ధచంద్రభూషితుడికి, విచిత్రమణలు తలదాల్చిన వాడికి, 8 రకాల పూలు ధరించే వాడికి నమస్కారం. ముఖనేత్రాలలో అగ్ని నివసించే వాడికి, సహస్ర చంద్రుల వంటి కన్నులు గల వాడికి, అగ్నిరూపుడికి, మనోహరుడికి, గహన రూపుడికి నమస్కారం. కచరాయ నమస్తుభ్యం, కచరాయ నమస్తుభ్యం, గోచరాభిరతాయ చ, గోచరాభిరతాయ చ, భూచరాయ భువనాయ, భూచరాయ భువనాయ, అనంతాయ శివాయ చ. నీవు కచరుడు, గోవులు సంచరించే స్థానంపై ఆసక్తి గలవాడు. భూచరుడు, భువన స్వరూపుడు, అనంతుడవు, శివుడు, నీకు నమస్కారం. దిగంబరుడికి నమస్కారం. నిత్య నివాస స్థాణువుకు నమస్కారం. సుందర వస్త్రాలు ధరించేవాడికి, జగన్నివాసుడికి, సర్వసిద్ధి సకుడికి నమస్కారం. నిత్యముద్బద్ధముకుటే మహాకేయూరధారిణే, మహాకేయూరధారిణే, సర్పకంఠోపహారాయ, సర్పకంఠోపహారాయ, విచిత్రాభరణాయ చ, విచిత్రాభరణాయ చ. నిత్యము కిరీటం ధరించిన వాడికి, మహాకేయూరధారికి, కంఠంలో సర్పహారాలు కలవాడికి, విచిత్ర భరణాధారికి నమస్కారం. సూర్యచంద్రాగ్నులు కనులైన వాడికి, లక్ష కన్నులు కలవాడికి, శ్రీ పుంస్వరూపుడికి, సాంఖ్యుడికి, యోగికి నమస్కారం. సంయుదేవత ప్రసాద రూపుడికి, అథర్వవేద స్వరూపుడికి నమస్కారం. సర్వార్తి నాశకుడికి నమస్కారం. శోకహరుడికి నమస్కారం. మేఘంలాగా నినదించేవాడికి, బహు మాయాధరుడికి, బీజక్షేత్ర రక్షకుడికి, సృష్టికర్తకు నమస్కారం. మేఘంలాగా అరుపులాగా ఉంటుందట నినాదం చేసేవాడికి, సురాసురేశ్వరుడికి నమస్కారం. విశ్వేశ్వరుడికి నమస్కారం. పవన వేగుడికి నమస్కారం. పవన రూపుడికి నమస్కారం. కాంచన మాలలు ధరించిన వాడికి నమస్కారం. గిరిమాల ధరించిన వానికి కూడా నమస్కారం. సురశత్రువుల మొండిమాలు అంటే తలకాయలు అవన్నీ మాలగా ధరించేవాడు చండ వేగుడికి నమస్కారం. బ్రహ్మ శిరస్సును అపహరించిన వాడికి, మహిషుడిని చంపిన వాడికి నమస్కారం. శ్రీరూపధరుడికి, యజ్ఞ వినాశకుడికి నమస్కారం. త్రిపురహర్తకు, యజ్ఞ విధ్వంసుడికి నమస్కారం. కామశరీర నాశకుడికి, కాలదండధారికి నమస్కారం. నమస్కంద విశాఖాయ, నమస్కంద విశాఖాయ, బ్రహ్మదండాయ వై నమః, బ్రహ్మదండాయ వై నమః. నమో భవాయ శర్వాయ,
విశ్వరూపాయ వై నమః విశ్వరూపాయ వై నమః. స్కంద విశాఖ రూపుడికి నమస్కారం. బ్రహ్మదండ స్వరూపుడికి నమస్కారం. భవుడికి శర్వరుడికి నమస్కారం. విశ్వరూపనుకు నమస్కారం. ఈశానుడికి సంసారబంధ ధ్వంసుడికి అంధకాసుర సంహారికి నమస్కారం. విశ్వరూపుడికి మాయారూపుడికి చింతుడికి అచింతుడికి నమస్కారం. మాకు నువ్వే గతివి, నువ్వే శ్రేష్ఠుడు, మాకు నువ్వే హృదయానివి, నువ్వే సర్వదేవతల్లో బ్రహ్మవు, నువ్వే రుద్రుల్లో నీలలోహితుడవు, నువ్వే సర్వభూతాత్మవు, నువ్వే సాంఖ్యామతం చెప్పే పురుషుడవు, నువ్వే పవిత్రుల్లో శ్రేష్ఠుడవు, నువ్వే యోగంలోని నిష్కల శివస్వరూపివి, ఆశ్రమ వాసులలో నువ్వు గృహస్థుడవు, ఈశ్వరులలో మహేశ్వరుడవు, యక్షుడిలో కుబేరుడవు, క్రతువుల్లో విష్ణుడవు, పర్వతాలలో నువ్వు మేరువు, నక్షత్రాలలో చంద్రుడవు, ఋషుల్లో వశిష్ఠుడవు, గ్రహాల్లో సూర్యుడవు, పరమేశ్వరుడవైన నువ్వు ఆటవిక పశువులలో సింహానివి, గ్రామ్య పశువులలో లోకపూజితమైన వృషభానివి నువ్వే, ఆదిత్యులలో నువ్వే విష్ణువు, వసువులలో పావకుడవు, పక్షులలో గరుక్మంతుడవు, సర్పాలలో అనంతుడవు, వేదాలలో సామవేదానివి, యజస్సులలో నువ్వు శతరుద్రీనివి, యోగులలో సనత్కుమారుడివి, సాంఖ్యులలో కపిలుడివి, దేవతల్లో ఇంద్రుడవు, పితరుల్లో అగ్నివి, లోకాలలో బ్రహ్మలోకానివి, గతులలో మోక్షానివి, సాగరాలలో పాలసముద్రానివి, పర్వతాలలో హిమగిరివి, వర్ణాలలో విప్రుడవు, విప్రులలో దీక్షితుడవు, నువ్వే లోకాలకు మొదలు, నువ్వే లోకాలను సంహరించే కాలుడవు, లోకంలో తేజస్సులో గొప్పవైన సకల పదార్థాలు భగవంతుడైన నీ స్వరూపాలే, అవి నా గట్టి నిర్ణయము. నమస్తే భగవన్ దేవ, నమస్తే భక్తవత్సల, యోగేశ్వర నమస్తేస్తు, నమస్తే విశ్వసంభవ. ఓ భగవంతుడా, దేవ నీకు నమస్కారం, భక్తవత్సల నీకు నమస్కారం, యోగేశ్వర నీకు నమస్కారం, విశ్వసంభవ నీకు నమస్కారం. సనాతన ప్రసన్నుడుగా నేను నీ భక్తుణ్ణి, దీనుణ్ణి, కృపణుడిని, ఐశ్వర్యహీనుణ్ణి, నువ్వే నాకు గతి కావాలి. మహేశ, పరమేశ్వర, తెలియక అపరాధం ఏదైనా చేసినా నా భక్తుడే కదా అన్న భావంతో అదంతా క్షమించు. దేవేశ, నువ్వు రూపం మార్చుకున్నందువల్ల మోహానికి లోనయ్యాను. మహేశ్వర, నేను నీకు అర్ఘ్యపాద్యాలు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ఈశానుడిని స్తుతించి భక్తితో చేతులు జోడించి నిలబడ్డాను. అర్ఘ్యపాద్యాదులను పరమేశ్వరుడికి నివేదించాను. కృష్ణ, ఆ తర్వాత చల్లని నీటి తుంపురులు దివ్యగంధాలతో కూడిన పూలవాన నా తలపై కురిసింది. దేవకింకరులు దివ్య దుందుబిని మ్రోగించారు. ఆ తర్వాత పార్వతీదేవితో కలిసి ఉన్న మహాదేవుడు నాకు ఆనందాన్ని కలిగిస్తూ అక్కడున్న దేవతలతో ఇలా అన్నాడు: ఓ దేవతలారా, అందరూ చూడండి, ఈ ఉపమన్యువునకు నాపై గల పరమభక్తిని గమనించండి అన్నాడు. వెంటనే దేవతలందరూ చేతులు జోడించి శివుడికి నమస్కారం చేసి ఇలా అన్నారు: ఓ భగవంతుడా, దేవదేవేశ, లోకనాథ, జగత్పతి, ఈ విప్రుడు నీ నుండి తన కోరికలు తీర్చుకోవాలి, తగిన ఫలాన్ని పొందాలి అన్నారు. అప్పుడు శివుడు నవ్వుతూ నాతో ఇలా అన్నాడు: నాయనా ఉపమన్యు, నీ విషయంలో నేనెంతో ఆనందించాను. ఓ మహర్షి, నన్ను చూడు, నువ్వు దృఢభక్తుడవు, నాచే పరీక్షించబడ్డావు. నీ భక్తికి నేనెంతో సంతోషించాను కనుక నువ్వు కోరిన కోరికలన్నిటినీ ఈ రోజున నేను అనుగ్రహిస్తానన్నాడు. ఆ మాటలు వినగానే ఆనందంతో నా కన్నుల నుండి నా నీరు కారింది, నా శరీరం పులకించింది. అప్పుడు నేను మోకాళ్లపై కూర్చొని ఆయనకు పదే పదే నమస్కారం చేశాను. ఎంతో సంతోషిస్తూ శివుడితో ఇలా అన్నాను: ఓ దేవా, నేను ఈరోజు పుట్టాను, ఈరోజే నా జన్మ సఫలమైంది. ఎందుకంటే సురాసుర గురువైన శివుడే నా ఎదుట నిలబడ్డాడు. దేవతలు కూడా అంత సులభంగా చూడలేని శివదేవుణ్ణి నేను చూశాను. ఇక నాకన్నా ధన్యుడి మరొకడు లేడు. అజుడు, అక్షరుడు, జ్ఞాన స్వరూపుడు, సర్వశ్రేష్ఠుడిగా ప్రసిద్ధులు అంటూ జ్ఞానులు నూతన పరతత్వాన్ని ధ్యానిస్తూ ఉంటారు. కానీ నేను చూడగలిగాను. నువ్వే సర్వప్రాణులకు ఆదిభూతుడవు, అవ్యయుడవు, సర్వతత్వ విధానం తెలిసినవాడవు, ప్రధానుడవు, పరమపురుషుడవు. నువ్వే మహాదేవుడవు, భగవంతుడవు, ఈశ్వరుడు అయిన నువ్వు
నీ శరీరంలోని దక్షిణ భాగం నుండి లోకస్రష్ట అయిన బ్రహ్మదేవుణ్ణి సృష్టించావు. వామభాగం నుండి లోకరక్షణకై శ్రీ మహావిష్ణువుని సృష్టించావు. యుగాంతకాలంలో ఈశ్వరుడైన నువ్వే సమర్థుడైన రుద్రుడిని నువ్వే సృష్టించావు. ఆ రుద్రుడే స్థావర జంగమ రూపమైన సమస్త జగత్తును సంహరించాడు. నువ్వే ఆ కాలుడివై ప్రళయ వేళలో సర్వప్రాణులను మెరింగుతూ సంవర్తకాగ్నిలాగా నిలబడ్డావు. నువ్వే మహాదేవుడు, దేవుడు. నువ్వే చరాచర జగత్తును సృష్టించి ప్రళయకాలంలో అందరి స్మరణ శక్తిని లాగేసి నిలుస్తావు కూడా, లాగేశావు కూడా. ఆ నువ్వే సర్వశక్తివి, సర్వభూతాత్మకుడు, సకల ప్రాణి జన్మ వృద్ధి కారకుడు, సర్వవ్యాపివి, సర్వదేవతలకు కూడా కనిపించకుండా ఉంటావు. ప్రభు, నా భక్తికి సంతోషించి నాకు వరమివ్వవలసింది వస్తే భక్తిర్భవతు మే నిత్యం, భక్తిర్భవతు మే నిత్యం, త్వయి దేవ సురేశ్వర, త్వయి దేవ సురేశ్వర. ఓ దేవా సురేశ్వర, నీపై నాకు నిత్యము భక్తి నిలుచుగాక. విభు సురశ్రేష్ఠ, నీ అనుగ్రహంతో నేను గడిచిపోయిన దాన్ని, జరగబోయే దానిని, జరుగుతున్న దానిని తెలుసుకుంటాను. ఇది నా విశ్వాసం. నేను బంధువులతో కలిసి అక్షయంగా పాల అన్నాన్ని తినాలి. ఇంకా పాలన్నం తినాలని ఉన్నాడు, చిన్నపిల్లకాయ కదా. పాలన్నం తినాలి, నేను ఎప్పుడు పాలన్నం తినాలంతే. మా ఆశ్రమంలో ఎల్లప్పుడూ నీ పరమ సాన్నిధ్యం ఉండాలి అని ప్రార్థించాడు. ఇదేంటి ఇంత చిన్న కోరిక? అక్షయంగా ఏం కోరుకో, నీకు ఇష్టమైంది కోరుకో అన్నట్టే. నేను పాలన్నం తినాలా స్వామి అన్నాడు. అప్పుడు శివుడు నాతో ఇలా అన్నాడు, ఓ ఉపమన్యు, నువ్వు దుఃఖరహితుడవు అవుతావు, అజరుడు అమరుడవు అవుతావు, యశస్విని తేజస్వివి దివ్యజ్ఞాని అవుతావు. నా అనుగ్రహంతో ఋషులందరికీ ఆశ్రయించదగిన వాడు అవుతావు. శీలవంతుడు, గుణసంపన్నుడు, సర్వజ్ఞుడు, ప్రదర్శనుడు అవుతావు. నీకు అక్షయ యవ్వనం సిద్ధిస్తుంది. నీకు అగ్నితో సమానమైన తేజస్సు లభిస్తుంది. నీకు ఎక్కడ ఏది ఇష్టమైతే అక్కడ అదే పొందుతావు. క్షీరసాగర సన్నిధి కూడా నీకు లభిస్తుంది. అంటే క్షీరసాగరంలోనే ఉండిపోతావు నువ్వు అనేశాడు. నువ్వు నీ బంధువులతో కలిసి అమృతంతో కలిసిన పాల అన్నాన్ని ఒక కల్పకాలం వరకు భుజించు. ఒక కల్పకాలం అంటే ఇంక లెక్కలేదులేండి. అంటే తింటూనే ఉండు, ఇంక అది తప్పితే నీకు ఆహారం లేదు పో అన్నాడు. ఆ తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు. నీ బంధువులు ఒక్కడికే కాదు, బంధువులందరికీ పాలన్నం పెట్టేశారు. నీ బంధువులు, నీ వంశము, నీ గోత్రము అక్షయంగాను శాశ్వతంగాను నిలుస్తాయి. ఓ మహర్షి, నాపై నీకు శాశ్వత భక్తి ఉంటుంది. నిత్యము నీ ఆశ్రమంలో నా సాన్నిధ్యం కూడా ఉంటుంది. నాయన, స్వేచ్ఛగా ఉండు, దేని మీద కూడా ఆసక్తి చూపించకు. స్మృతస్త్వయా పునర్విప్రా, స్మృతస్త్వయా పునర్విప్రా, కరిష్యామి చ దర్శనం, కరిష్యామి చ దర్శనం. ఓ విప్ర, నువ్వు మళ్ళీ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే నీకు దర్శనమిస్తాను అని శివుడు నాకు అనేక వరాలనిచ్చి అదృశ్యమయ్యాడు. ఓ కృష్ణ, ఇలా నేను ఆ దేవుణ్ణి దర్శించాను. ఆయన చెప్పినదంతా పొందాను. కృష్ణ, ఇదంతా నీకు కనిపిస్తున్న చూడు, పాల సముద్రం కనిపిస్తుంది కదా. సిద్ధులు, ఋషులు, విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, అప్సరసలు అందరూ ఇక్కడే ఉన్నారు చూడు. అందరూ పాలన తింటున్నారు. ఈ చెట్లను, తీగలను, పొదరిళ్లను చూడు. ఇవి సకల పుష్పాలను, ఫలాలను ఇస్తాయి కూడా. ఈ చెట్ల అన్ని ఋతువుల్లోనూ పూలలతో కూడా ఉంటాయి. మంచు ఆకులతో, పరిమళంతో కూడా ఉన్నాయి. ఓ కృష్ణ, ఈశ్వరుడి అనుగ్రహం వల్లే ఇక్కడంతా దివ్య భావంతో కూడి ఉంటుంది అన్నాడు ఉపమన్యువు. నేను ఆ మహర్షి మాటలు విన్నాను. అంతా ప్రత్యక్షంగా చూసి ఆ ఉపమన్యు మహర్షితో ఇలా అన్నాను, ఓ మహర్షి, నువ్వు ధన్యుడవు. నీకన్నా పుణ్యం చేసుకున్నవాడు మరొకడు లేడు. శివుడు నీ ఆశ్రమంలో నివసిస్తున్నాడు. నన్ను కూడా శివుడు ఇలాగే అనుగ్రహిస్తాడా, ప్రసన్నుడై దర్శనమిస్తాడా అని అడిగాడు కృష్ణుడు. అప్పుడు ఉపమన్యు మహర్షి ఇలా చెప్పాడు, పుండరీకాక్ష, నేను దర్శించినట్లే నువ్వు అతి కొద్ది కాలంలోనే శివుణ్ణి చూస్తావు. ఇందులో సందేహం లేదు. ఓ అమిత విక్రమ, నేను దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను విను. ఈ రోజు నుంచి 6వ నెలలో నువ్వు శివుణ్ణి చూస్తావు. ఆ పార్వతీ పరమేశ్వరుల నుండి 24 వరాలను పొందుతావు. ఇది సత్యం. శివుడి అనుగ్రహం వల్ల నాకు ఎప్పుడైనా సరే జరిగింది జరిగేదే,
జరుగుతున్నది కూడా తెలుస్తుంది. ఓ మాధవ, ఆ హరుడు ఇక్కడ ఉన్న ఈ 1000 మందిని అనుగ్రహిస్తాడు. ఇక నీపై ఆ భగవంతుడు అనుగ్రహాన్ని ఎందుకు చూపించడు? తప్పకుండా చూపిస్తాడు. అంతేకాదు, నీకు విప్రభక్తి, దయ, శ్రద్ధ వంటి గుణాలు ఉన్నాయి కదా, అలాంటి నీ వంటి వాడి కలయికతోనే దేవతలకు మంచి పేరు వస్తుంది. నీకిప్పుడు శివుడి దర్శించగల ఒక మంత్రాన్ని ఉపదేశిస్తానన్నాడు. అప్పుడు నేను మహర్షితో ఇలా పలికాను, ఓ మహాముని, నీ అనుగ్రహంతో ఆ దేవదేవుణ్ణి చూస్తాను అని ఇలా శివుడికి సంబంధించిన కథలను చెప్పుకుంటూ ఉండగా 8 రోజులు ముహూర్త కాలంలాగా గడిచిపోయింది. 8 రోజులు అయిపోయింది. 8వ రోజున ఉపమన్యు మహర్షి నాకు దీక్షనిచ్చాడు. నాకు గుండు చేయించాడు. దండాన్ని, దర్భలను కూడా, నారబట్టలను, మేఘలను ఇచ్చాడు. నా శరీరం అంతా నెయ్యి పూశాడు. తర్వాత నేను పండ్లు తింటూ 1 నెల గడిపాను. నీరు త్రాగుతూ 2వ నెల గడిపాను. 3వ నెల, 4వ నెల, 5వ నెల గాలినే ఆహారంగా స్వీకరించాను. ఆ సమయంలో అలసట లేకుండా చేతులు పైకెత్తి ఒంటికాలపై నిలబడి తపస్సు చేశాను. 6వ నెలలో 1000 మంది సూర్యులు వెలుగు వంటి తేజస్సును చూశాను. ఆ తేజస్సు మధ్యలో మరొక తేజస్సు మండలం కనిపించింది. అది నల్లకొండల వరుసలాగా ఉంది. దాని చుట్టూ ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. మెరుపుల మాల దాని గవాంక్షంలాగా చేయబడి ఉన్నాయి కూడా. ఆకాశం కొంగలతో అలంకరించబడినట్లుగా కనిపిస్తుంది. అప్పుడు శివుడు ఆ నీల తేజస్సు మధ్యలో తేజస్సు కాంతి దీప్తులతో తన భార్యతో కలిసి దర్శనమిచ్చాడు. అక్కడ ఆయన పార్వతీదేవితో కలిసి మేఘాల మధ్య చంద్రునితో కలిసి ఉన్నటువంటి సూర్యునిలాగా ప్రకాశించాడు. ఆయన దేవతలకు దిక్కు, అందరి ఆర్తిని పోగొడతాడు. ఆ శివుణ్ణి చూడగానే నా ఒళ్ళు జలధరించింది. ఆశ్చర్యంతో నా కనులంతా విప్పారాయి. ఆ భగవంతుడు కిరీటాన్ని ధరించున్నాడు. ఆయన గదాధరుడు, శూలపాణి, పులితోలు ధరించున్నాడు. జటిలుడు, దండపాణి, పినాకధారి, వజ్రధారి, తీక్ష్ణమైన కోరపళ్ళు కలవాడు. అందమైన అంగదాలను జందెంలా పామును ధరించున్నాడు. అనేక వర్ణాలు గల దివ్యమైన పుష్పమాలను గుండెలపై ధరించున్నాడు. అది చీలమండలం వరకు విరలాడుతుంది. శరత్కాలంలో, సంధ్యాకాలంలోని ఎర్రచందనంతో కలిసి గుడి మధ్య ప్రకాశిస్తున్న చంద్రునిలాగా ఉన్నాడు. నేను ఆయన దర్శించాను. ఆయన చుట్టూ ప్రథమ గణాలు ఉన్నాయి. శివుడు శరత్కాల సూర్యుడిలాగా చూడటానికి వీలు కాకుండా ఉన్నాడు. ఆయన నియమాలు పాటిస్తాడు, శుభకర్మలు ఆచరిస్తాడు. ఆ మహాదేవుడు 1100 మంది రుద్రుల మధ్య నిలిచున్నాడు. ఆ దేవుణ్ణి ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవులు, అశ్వినులు సమస్త స్తుతులతోనూ స్తుతిస్తున్నారు. అదితి కుమారులైనటువంటి ఇంద్రుడు, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు అక్కడ రథాంతర సామగానం చేస్తున్నారు. ఎందరో యోగిశ్రేష్ఠులు, బ్రహ్మఋషులు, వారి కుమారుడు, దేవఋషులు కూడా మహాదేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఛందస్సులు, ప్రజాపతులు, యజ్ఞాలు, నదులు, సముద్రాలు, నాగులు, గంధర్వులు, అప్సరసులు, విద్యాధరులు తేజస్సు మధ్యలో తేజోరాశిగా ఆ శివుణ్ణి గీతలు, నృత్య వాద్యాలతో అర్చిస్తున్నారు. రాజా, పృథివీ, అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు, నెలలు, పక్షాలు, ఋతువులు, రాత్రి, సంవత్సరాలు, క్షణాలు, ముహూర్తాలు, నిమిషాలు, యుగచక్రాలు, దివ్య విద్యలు రూపుదాల్చి ఆయనకు నమస్కరిస్తున్నాయి. అలాగే సత్యవేత్తలు ఆయనకు నమస్కరిస్తున్నారు. ఓ ధర్మరాజా, సనత్కుమారుడు, దేవతలు, ఇతిహాసాలు, మరీచి, అంగిరుడు, అత్రి, పులస్త్యుడు, 7 మునువులు, సోముడు శివుడికి నమస్కరిస్తున్నారు. అథర్వుడు, బృహస్పతి, భృగువు, దక్షుడు, కశ్యపుడు, వశిష్ఠుడు, కాశ్యుడు, ఛందస్సులు, దీక్షలు, యజ్ఞాలు, దక్షిణలు, అగ్ని, హవిస్సు, రూపుదాల్చిన యజ్ఞ ద్రవ్యాలు, సర్వ ప్రజాపాలకులు నమస్కరిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.